ఓకే. ఈరోజు 27th నవంబర్ 2025 థర్డ్ షిఫ్ట్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌ని చూద్దాం. ఫస్ట్ క్వెషన్ హియర్ వి గో. దట్ ఈస్ ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి? ఇప్పుడు ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అయింది. డిక్రీజ్. సో విచ్ మీన్స్ మైనస్ అయింది. ఫస్ట్ గ్యాప్ ఎంత? 267 ఇక్కడేమో 237 అంటే -30నేగా. -30 అండ్ సెకండ్ గ్యాప్ చూడండి 237, 209 అంటే ఇది 210 అనుకుంటే గ్యాప్ ఎంత అవుద్ది? 27 అవుద్ది. ఇంకో 1 కలిపాం కాబట్టి ఆ 1 కూడా ఇక్కడ కలిపేయండి. అంటే -28 అవుద్ది. అంతేగా? యెస్. నెక్స్ట్ గ్యాప్ వచ్చేసి 983 ఇదొక 1 ఇదొక 3 4 ఇదేనా? ఈ 1 3 4 అచ్చా! అట్లా కాదు. సరే 7 9 7 9 ఎంత అవుద్ది? 16 అంటే 20 సరే సింపుల్‌గా చేద్దాం. ఇదొక 7 190 అయిపాయా? 200కి ఇంకొక 1 10 అయితే 200 అయింది. ప్లస్ 9 ఎంత అవుద్ది? 326 -26 అండ్ హియర్ చూస్తేనే అర్థం కావాలి. -2 వచ్చింది. సో -24 చూసుకోండి అందులో 60 యెస్ ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ ఏం రావాలి? -22 రావాలి. ఎందుకంటే 2 గ్యాప్ వచ్చింది. 2 గ్యాప్ వచ్చింది. సో -22 చేయాలి. దేంట్లో నుంచి? 159లో నుంచి 22 రిమూవ్ చేయాలి. 7తో ఎండ్ అవ్వాలి. 154 5 ఉంది. సరే రాంగు. 3 ఉంది రాంగు. 8 ఉంది రాంగు. 7 ఉంది రైట్. ఒకవేళ చేయాలనుకున్నా కూడా 5లో 2 పోతే 3 137 ఈజ్ అవర్ ఆన్సర్ అనుకుంటా. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రోమ్‌ను ఈ విధంగా పిలుస్తారు. రోమ్ అంట 1398 డెమో ని 4138గా కోడ్ చేసినచో డి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. డి దేంట్లో ఉంది నాన్న? కింద కోడ్‌లో ఉంది డి. సో డి ఇక్కడ ఉంది. విచ్ మీన్స్ ఈ, ఈ, ఎం, ఎం కామన్‌గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో కూడా కామన్‌గా ఉండేటివి వెళ్ళిపోతాయి. 3 వెళ్ళిపోయింది. 8 వెళ్ళిపోయింది. 1 కూడా వెళ్ళిపోయింది. విచ్ మీన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 4 అన్నమాట. డి కోడ్ ఏంటి? 4. మరి 9 ఏంటి? 6కి సంబంధించింది. సో డి కోడ్ ఎంత? 4. ఒకవేళ 9 ఇచ్చి 6 కోడ్ అడిగింటే 9 అయ్యేది. అర్థమైందా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ క్రింద ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ దీనికి వెళ్ళిపో. ఉదాహరణలు కూడా అవసరం లేదు. సంఖ్యలన్నింటినీ అవరోహణ క్రమం. అవరోహణ అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్నకి వెళ్ళాలి. పెద్దతో స్టార్ట్ అయ్యి చిన్నతో ఎండ్ అవ్వాలి. సో ఇలా క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని సంఖ్యల స్థానం మారదు? చూడండి మనం ఫస్ట్ ఎంత? 742 సో ఇక్కడ 742ని పెద్దదేంది? 742లో 7 నెక్స్ట్ ఏంటి? 4 నెక్స్ట్ 2 సో ఇదేమైనా మారిందా? మారలేదు. సో మారలేదు కాబట్టి టిక్ మార్క్ ఎయ్యి. నెక్స్ట్ 912 9తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి? 2 కదా! సో 912ని 9తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ 2 తర్వాత 1 ఇది మారిందా? మారింది. కాబట్టి ఇది రాంగ్. అలా అన్నమాట. 8 పెద్దదే, 5 పెద్దదే, 3 పెద్దదే. సో ఇది కూడా అంతే సేమ్ మారలే. 8, 5, 3 కూడా మారలే. నెక్స్ట్ చూడు 6, 5, 7 7తో స్టార్ట్ అవ్వాలి కానీ అక్కడ ఉండే 6 సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 154 5తో స్టార్ట్ అవ్వాలి కానీ 1తో స్టార్ట్ అయింది కానీ ఇది కూడా రాంగ్. సో ఓన్లీ 2 మాత్రమే అన్‌చేంజ్డ్ అన్నమాట. మారలేదు. ఓన్లీ 2. యెస్ ఇది కూడా రైటే. నెక్స్ట్ క్వెషన్ అమ్మా. సరే అండి. నాకు కొంచెం గొంతు బాలేదు అయినా చేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఒక నిర్దిష్ట కోడ్ భాషలో నైల్ పోస్ట్ ఫిష్‌ని ఈ విధంగా పిలుస్తాం.
బాగా అబ్జర్వ్ చేయండి. నైల్ పోస్ట్ ఫిష్‌ని ఈ విధంగా అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈడొకటి మిస్ అయింది. ఇక్కడ అనేది ఇక్కడే మార్చుకొని మనం ఇక్కడే కోడ్ పెట్టుకుందాం. సో దట్ మనకి ఈజీ అవుద్ది. సో రెండిట్లోన మనకి ఏం కామన్ ఉంది? ఫిష్ ఉంది. ఫిష్ ఉంది. వాడు అడిగింది కూడా ఫిష్‌నే ఎలా కోడ్ చేస్తారు అని. సో రెండిట్లో కామన్ ఉండేది ఫిష్. మరి ఈ రెండిట్లో కామన్ ఉండేది కోడ్‌లో పీఎల్ కోడ్ కామన్ ఉంది. చూసుకోండి. పీఎల్ కోడ్ కామన్ ఉంది. ఈఎక్స్ ఉందా? ఈఎక్స్ లేదు. కేఓ ఉందా? కేఓ లేదు. సో పీఎల్ ఉందా? పీఎల్ ఉంది. సో దట్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పీఎల్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వెషన్ ప్రతి దానికి తక్షణమే చూడండి అదంతా ఏం అవసరం లేదు. పైనంతా ఏం అవసరం లేదు. ప్రతి దానికి తక్షణమే ముందున్న ఒక పరిపూర్ణ వర్గం. పరిపూర్ణ వర్గం అంట ముందు రావాలంట. అంటే స్క్వేరేగా పరిపూర్ణ వర్గం అంటే. మరియు తక్షణమే తరువాత ఒక సరి సంఖ్య. ఈడేదో ఉంది. దాని తర్వాత ఏం రావాలి? ఈవెన్ రావాలి. ఉండేటువంటి సరి అంకెలు ఎన్ని? అంటే మధ్యలో కూడా ఈవెనే రావాలి. సో స్క్వేర్ ఈవెన్ విచ్ మీన్స్ నాకు 2 ఈవెన్‌లు వరుసగా ఉంటే దాని ముందర స్క్వేర్ చెక్ చేస్తా. ఈవెన్ ఉందా? ఈవెన్ ఉందా? ఈవెన్ ఉందా? లేదు. ఈవెన్ కూడా లేదు. సో ఈవెన్ ఉంది. కానీ ఇంకో దీని ముందర కూడా ఈవెనే ఉండాలిగా? లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ ఉంది. దీని ముందర కూడా ఈవెనే ఉండాలిగా? లేదు. ఈవెన్ లేదు. 6 ఈవెన్ లేదు. ఒక ఈవెన్ ఉంది కానీ ఇంకో ఈవెన్ లేదు. ఆడే ఈవెన్ ఉంది. ఈవెన్ కూడా ఉంది. యెస్. ఇది చూడండి. ఈవెన్ స్క్వేర్ 9 8 సారీ 9 6 8 ఇది ఈవెనే. 6 అనేది ఈవెనే. 8 అనేది ఈవెనే. 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఈవెన్ ఎక్కడుంది? 9 ఆడే ఆడే ఈవెన్ యెస్. ఇక్కడ కూడా ఉంది 5 6 6 కానీ 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనం కౌంట్‌లోకి తీసుకోమన్నమాట. ఓకేనా? సో ఇలా ఉండేది ఏంది? ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. అంతే. ఒక క్వెషన్ మాత్రమే మనకి ఉంది. ఎన్ని 30 క్వెషన్స్ కాబట్టి నేను కొంచెం స్పీడ్ చెప్పినట్లు మీకు అనిపిస్తే మీరు కొంచెం 0.7xలో పెట్టుకొని చూడండి. లేదు స్పీడ్ స్లో అనిపిస్తే 2xలో పెట్టుకొని చూడండి. చూడండి ఏబిసిడిఈఎఫ్జి అనే కేంద్రాభిముఖంగా ఉత్తరానికి బల్ల చుట్టూ కూర్చున్నారు. సి అనే వ్యక్తి ఓకే 7 మంది అంట. 7 మంది కదా! సో ఏబిసిడిఈఎఫ్జి అంతే 7 మంది వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 7 మంది కూర్చున్నారంట. సి అనే వ్యక్తి డికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. సి అనే వ్యక్తి డికి కుడివైపున 3వ స్థానం. 1, 2, 3 సి ఇక్కడ రావాలి. ఎందుకు 2 బొమ్మలు వేసుకున్నాం సార్ అంటే కొన్ని కండిషన్స్ టఫ్ ఇచ్చినప్పుడు మనకి ఈజీ అవుద్ది. సో 2 బొమ్మలతో పోవడమే ఈజీ. ఈ అనే వ్యక్తి సికి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈ అనే వ్యక్తి సికి కుడివైపున అంటే సికి ఇక్కడి నుంచి ఇక్కడేగా సో ఇక్కడ ఈ వస్తాడు. 1, 2 1, 2 ఎఫ్ అనే వ్యక్తి బి మరియు సికి తక్షణ పొరుగువాడు. ఎఫ్ అనే వ్యక్తి బి అండ్ సికి. చూడు సి ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ ఎఫ్ పెడితే ఇక్కడ బి రావాలిగా. ఎందుకంటే బికి సికి తక్షణం ఎఫ్ రావాలి. సో అక్కడ రాడు. ఇక్కడ ఏ వస్తాడు ఎఫ్. ఇక్కడ ఎఫ్ వస్తే ఇక్కడ బి వస్తాడు. ఛాన్స్ ఇస్ దేర్. కానీ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఇంక అవసరం లేదు ఇది. చూడండి కొన్నిసార్లు తక్షణం కొన్నిసార్లు మనకి ఈజీగానే వస్తాయి. కొన్నిసార్లు కండిషన్స్ టఫ్ ఇచ్చినప్పుడు 2 బొమ్మలు యూజ్ అవుతాయి. అందుకని 2 బొమ్మలు ఎప్పుడూ కూడా 2 బొమ్మలే ప్రిఫర్ చేయమని చెప్తా. ఓకే. ఎఫ్ అనే వ్యక్తి బి మరియు సిలకి పొరుగువాడు. సికి పొరుగువాడు ఎఫ్ ఇక్కడెందుకు రాడు సార్ అంటే ఇక్కడ బి రాడు కదా! బికి సికి తక్షణం రావాలి. కానీ వాడు ఇక్కడొస్తే ఇక్కడ బి రాలేదు. కానీ ఇక్కడొస్తే ఇక్కడ బి వస్తాడు. సో బీసీలకి ఎఫ్ తక్షణం అయిపోయాడు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ జి అనే వ్యక్తి డికి తక్షణ పొరుగువాడు కాదు. అంటే డి పక్కన జి రాడు. జి ఇక్కడ రాడు అని అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇంకా మిగిలింది ఎవడు? ఏ. ఏనే మిగిలింది. ఇది. ఇప్పుడు జీకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు జీకి ఎడమ వైపున ఎగ్జాక్ట్లీ మనకి ఆపోజిట్ ఫేస్ చేస్తున్నాడు. మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే మనకి లెఫ్ట్ అయితే వానికి లెఫ్ట్ కాదు రైట్. మనకి లెఫ్ట్ అయితే వాడికి రైట్ అవుద్ది. మనకి రైట్ అయితే వాళ్ళకి లెఫ్ట్ అవుతుంది. మనకి ఇది రైట్ కాబట్టి వాడికి ఇది లెఫ్ట్ అవుద్ది. సో ఇక్కడ నుంచి లెక్కించాలి అన్నాడు.
అప్పుడు ఏ మరియు జీల మధ్య ఏ ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ దాకా మనకి కౌంట్ చెయ్యి అని అర్థం. 1, 2, 3, 4 నలుగురున్నారు మధ్య. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో ఈఎఫ్జేఎల్ అనేది హెచ్కేఎంక్యూ అంట. చూడండి, ఎల్ అంటే 12, కే అంటే 17 ప్లస్ 5 అయింది. ఈ అంటే 5, హెచ్ అంటే 8 ప్లస్ 3 అయింది. ఎఫ్ అంటే 6, కే అంటే 11 ప్లస్ 5 అయింది. జే అంటే 10 ప్లస్ 3, ఎస్ ప్లస్ 3 ప్లస్ 5 అనేది రిపీటెడ్గా వచ్చింది. కావాలంటే ఇంకో దానికి చెక్ చేయి. క్యూ అంటే 17, టీ అంటే 20 ప్లస్ 3 వచ్చిందా? నెక్స్ట్ జెడ్ అంటే 26, ఈ అంటే 5 ఆర్ 31, సో ప్లస్ 5. చూడండి, అదే రిపీట్ అవుద్ది. వి అంటే 22, వై అంటే 25 ప్లస్ 3. సో అదే అనమాట, ప్లస్ 3 ప్లస్ 5, ఇది కూడా ప్లస్ 5 కదా. సో ఎఫ్ అంటే 5, కే అంటే 11 ప్లస్ 6 ప్లస్ 5, సారీ ప్లస్ 3 ప్లస్ 5 అనేది రిపీట్ అయింది. సో జెడ్కి ప్లస్ 3 ఎంత? సితో స్టార్ట్ అవ్వాలి. అన్ని సితోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఓ ప్లస్ 5 ఎంత? 15 ప్లస్ 5 20. 20 అంటే ఎంత? సిటీతో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, ఇది ఓకే, ఇది కూడా ఛాన్స్ ఉంది. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. మూడోది ఈ ప్లస్ 3 అంటే హెచ్ రావాలి అంతే కదా. 5 ప్లస్ 3 8, 8 అంటే హెచ్. సిటీహెచ్తో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, సిటీహెచ్ ఇది కాదు, ఇది రైట్. సిటీహెచ్తో స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ కూడా చెక్ చేయండిగా. ప్లస్ 5 రావాలి. 21 ప్లస్ 5 జెడ్ 6. ఈ విధంగా రావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడే మాట్లాడదాం. చూడండి, ఆప్షన్స్ చూసినట్లయితే మీరు ఎలిమినేట్ చేయడానికి ఉందా? ఆబ్వియస్లీ ఉంది. ఓ యూపీ ఒక 2 చూద్దాం. జీతో స్టార్ట్ అవ్వాలి. జీ ఒకటి గ్యాప్ ఉంది, తర్వాత ఐ తర్వాత +2 +2 +2 వచ్చింది. కే అంటే 11 +2 13. ఎం అంటే 13 +2 15. అంటే ఓతో స్టార్ట్ అవ్వాలి. ఓతో స్టార్ట్ అవ్వాలి అని అంటే ఇది క్యూతో స్టార్ట్ అయింది రాంగ్, ఇది పీతో స్టార్ట్ అయింది రాంగ్. ఈ రెండిట్లోనే. ఇంకా నెక్స్ట్ చెక్ చేయొద్దు, ఎందుకంటే ఓయు కామన్ ఉన్నాయి. సో లాస్ట్ లెటర్ ఫోకస్ చేయి. పి +2 ఆర్, ఆర్ +2 టీ, టీ +2 వి, వి +2 22 +2 2 24. 24 అంటే 2 లెటర్ కాదు, థర్డ్ లెటర్ ఎక్స్ రావాలి. థర్డ్ లెటర్ ఎక్స్ రావాలి. ఇది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్. వై కదా మనకు రావాల్సింది ఎక్స్. ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్లస్ అంటే మైనస్ అంట. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 43 మైనస్ అంటే ఎక్కడుంది? మైనస్ అంటే ఇంటూ 17 డివైడెడ్ బై అంటే ప్లస్, డివైడెడ్ బై అంటే ప్లస్ ఎంత? 147. ప్లస్ అంటే ఎక్కడుంది? ప్లస్ అంటే ఎక్కడుంది? ఈడ చూడు, మైనస్ ఫస్ట్ది 362 ఇంటూ అంటే డివైడెడ్ బై 2. 2 ఒకట్ల 2 ఒకట్ల 2 ఎంబల్ 16, 2 ఒకట్ల 181, 17 ముళ్ళ 51, 15 నాళ్ళ 68, ఒక 5, 68 ఒక 5 ఎంత నాన్న? 70, 731 ప్లస్ 147 మైనస్ 181. ఇది రావాలి. అంత చెక్ చేస్తావా? నో, యూనిట్ ప్లేస్ చెక్ చేస్తా. ఎంత? 1 + 7 8, 8 మైనస్ 1 ఎంత అవుద్ది? 7 రావాలి. యూనిట్ ప్లేస్లో నాకు ఎంతన్నా ఉంది, 7 రావాలి. చూడు, 1 ఉంది రాంగ్, 9 ఉంది రాంగ్, 5 ఉంది రాంగ్. నాకు రావాల్సింది 7. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్. అంతా చెక్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అమ్మా. సో మనకి ఏం కావాలో అది మాత్రమే చెక్ చేయాలి. తక్షణమే తరువాత, ఓకేనా, తక్షణమే తరువాత ఒక బేసి సంఖ్య ఉండేటువంటి సరి సంఖ్యలు ఎన్ని అన్నాడు. అంటే ఈవెన్ తర్వాత తక్షణమే తరువాత అంటే ఆడు ఉండాలి. ఈవెన్ ఆడు ఉండాలి. ఈవెన్ ఫోకస్ చేయి, తర్వాత ఆడు ఉండాలి. ఈవెన్ 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 ఎస్, కానీ ఆడ్ లేదు. ఇది కూడా కాదు. ఈవెన్ కానీ ఆడ్ లేదు. ఎస్. ఈవెన్ కానీ ఆడుంది. ఇది ఎస్. 2 3. నెక్స్ట్ ఈవెన్
ఈవెన్ కాదు, ఈవెన్ కాదు, ఈవెన్ కాదు, ఈవెన్ నెక్స్ట్ ఆడ్ ఉంది. ఎస్ 2 3 6 1 2 ఈవెన్ తర్వాత ఆడ్ 6 ఈవెన్ తర్వాత ఆడ్ ఈ రెండు ఉన్నాయి అన్నమాట. రెండు ఉన్నాయి. దట్స్ ఇట్. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం బాగా ఆలోచించండి. ఏమిచ్చాడు వాడు? 3 ఇచ్చాడు, -2 ఇచ్చాడు, 11 ఇచ్చాడు. నేనేమంటాను అనంటే సారంటే ఇది 16 కదా! మల్టిప్లై అయితే 416. సో, విచ్ మీన్స్ మల్టిప్లికేషన్ కాదు అనేది మనకి అర్థం అవ్వాలి. హ్యూజ్ నంబర్ ఉంది. హ్యూజ్ నంబర్ ఉంటే మేబీ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి బాగా అర్థమైపోయింది. 3 స్క్వేర్ ఎంత? 9. 9 ఈ -11 ఎంత? -2 మిడిల్ నంబర్ వచ్చిందిగా. అంటే ఫస్ట్ నంబర్ స్క్వేర్ చేసి లాస్ట్ నంబర్ రిమూవ్ చేస్తే మధ్యలో నంబర్ వస్తుంది. చూడండి 46 స్క్వేర్ ఎంత మనకు తెలియదు. కానీ చూద్దాం. 46 స్క్వేర్ అంటే ఏం చేద్దాం దీన్ని? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేద్దామా? సరే 6 స్క్వేర్ ఎంత? 36. హ్మ్. నెక్స్ట్ 2ab. 2ab అంటే 2 4 8, 8 6 48, 48 ఒక 3 51. ఒకటి పెట్టుకో. ఇది ఇక్కడ 4 స్క్వేర్ ఎంత? 16. 16 ఒక 5 ఎంత? 20. 2016. ఈ 2016లో నుంచి మనకి ఎంత ఉంది? ఈడ 9 ఉంది. -9 చెయ్యి. 16లో 9 పోతే ఎంత నాన్న? 7. ఈ 0 ఈ 0 సరే నాన్నల్లో 16 ఒక 5 21 కదా! సరే 20 ఏసా. ఓకే. 2107. అదెలా చేశారు సార్ స్క్వేర్ అంటే ఇది చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ నుంచి రండి. అబ్బా! ప్లస్ బి స్క్వేర్. ఇలా రావాలి. లేదు సార్ నాకది కష్టమైతదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 4 6 4 6 మల్టిప్లై చేసేయండి. 6 6ల 36, నల్లుగారులు 24, నల్లుగారులు 24, 24 24 48, 48 ఒక 3 51. సో 51. 51 అనంటే ఇక్కడ 1 పెడతాం. ఇక్కడ 5 పెడతాం. నల్ల 16. 16 ఒక 5 ఎంత? 21. 2166. 21 2116 ఇది ఆన్సర్. 46 స్క్వేర్‌కి. ఓకే. అంతా బానే ఉంది సార్. నేను ఆప్షన్‌లో చూద్దామంటే నాకు 33 స్క్వేర్ రాదు, 34 స్క్వేర్ రాదు, 38 స్క్వేర్ రాదు. నేను ఎలా సార్ ఇంత బిగ్ బిగ్ నంబర్ చేయడము అనంటే సింపుల్ అమ్మ. యాజ్ సింపుల్ చెప్తాను చూడండి. ఇదంతా రిమూవ్ చేస్తే మీకు బాగా మళ్ళా గీసి చెప్పొచ్చు. అర్థమైంది గదా! ఫస్ట్‌ని స్క్వేర్ చేసి లాస్ట్ నంబర్ దాంట్లో నుంచి స్క్వేర్ నంబర్‌లో నుంచి తీసేస్తే మిడిల్ నంబర్ రావాలి. అలా నాకు 2 సాటిస్ఫై అయ్యాయి. సో, ఆప్షన్‌లో గూడా చెప్తాను చూడండి. బిగ్ నంబర్స్ ఉన్నాయి నాకు రాదు అనంటే ఈజీగా తెలుసుకోవడం కోసం ఆ 2 సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఆప్షన్‌లోకెళ్ళినప్పుడు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అనంటే 3 స్క్వేర్ ఎంత? 9. ఈ దీంట్లో 7 ఉందిగా. 9 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి. నీకు మధ్యలో నంబర్‌లో 2 రావాలి. 1 వచ్చింది. ఇది రాంగ్. 25 స్క్వేర్ ఎంత? సరే 5 స్క్వేర్ ఎంత? 5. 25 కదా! యూనిట్ ప్లేస్ 5. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 5 - 7 ఎంత సార్? -2 కదా! అలా ఎందుకంటే నో. ఇక్కడ ఆల్రెడీ పెద్ద నంబరే ఉంటుంది. ఎంత? 625. 625 స్క్వేర్ అంటే ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ 15 అవుద్ది ఇప్పుడు. 15లో 7 పోతే ఎంత? 8. 8 ఉందా నీకు మిడిల్ నంబర్‌లో యూనిట్ ప్లేస్‌లో? నో లేదు. 5, 7 ఉంది. సో, ఇది కూడా రాంగే. ఇది చూడు 8. 8 స్క్వేర్ అంటే 64. 4 మైనస్ ఇదంతా 0. యూనిట్ అంటే జీరోనే కదా! సో, 4 రావాలి. 4 వచ్చింది దానికి. 3 వచ్చింది. సో, ఇది కూడా రాంగే. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇది చూడు ఒకసారి 34 స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్ అంటే ఎంత? 16 అంటే 6 మైనస్ ఇక్కడ ఎంత ఉంది? 21 ఉంది. అంటే 1. 6 - 1 5. 5లో నీకు మిడిల్ రావాలి. మిడిల్ నంబర్‌లో యూనిట్ ప్లేస్ 5 రావాలి. యెస్ వచ్చింది. ఇది రైట్ ఆన్సర్. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నువ్వు ఊరికే స్క్వేర్ నంబర్‌లు చెక్ చేసుకుంటుంటే టైమ్ వేస్ట్ అవుద్ది. సో, మనం కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎప్పుడు కూడా టైం మిగిలించుకోవాలి.
చేసుకోవడానికే ట్రై చేయాలి. యూనిట్ బేస్‌లో బాగా అలవాటు చేసుకోవాలి. యూనిట్ బేస్‌లు అనేవి మనం ఫైండ్ ఔట్ చేయడం అనేది మనకి ఈజీగా ఆన్సర్ అనేది తెచ్చిపెడుతుంది. టైం అనేది మిగిలిస్తుంది. ఆ టైం అనేది మనము వేరే చోట అంటే అర్థమెటిక్‌లో యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ముఖేష్ పాయింట్ ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 14 కిలోమీటర్స్. పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడంట. ఉత్తరం అంటే ఎక్కడ? పైన 14 ఎళ్ళాడు. డ్రైవ్ చేస్తాడు. తరువాత అతను ఎడమ వైపు తిరిగి 9. ఎడమ వైపు అంటే ఇదే కదా! 9. ఎడమ వైపు తిరిగి మళ్ళీ 17. 17. ఇక్కడి దాకా 14. ఇంక మిగిలిందంతా 3. ఎడమ వైపు తిరిగి 13 డ్రైవ్ చేశాడు. మనకి లెఫ్ట్ అయితే వాడికి రైట్ అవ్వాలి. ఎందుకంటే ఆపోజిట్‌లో ఫేస్ చేస్తున్నాడు కదా! ఆపోజిట్‌లో ఫేస్ చేస్తున్నాడు. వాడు అడిగింది ఎడమ వైపు. ఎడమ వైపు అంటే మనకి రైట్ అవుతది. సో, ఇక్కడి నుంచి 13 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఎడమ వైపు 13 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి సో, ఎడమ వైపు తిరిగి 13 కిలోమీటర్స్. ఇక్కడి దాకా 9. అచ్చా! ఇక్కడి దాకా 9. సో, ఇక్కడి దాకా 9 ఎక్స్‌ట్రాగా ఎంతొచ్చాడు? 13 అంటే ఇంకా 4 ఉంటది. 4. నెక్స్ట్ ఏం చేశాడు? చివరగా ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్స్. ఇది ఎగ్జాక్ట్‌గా దీనికి అపోజిట్ వస్తది. 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఏం చేశాడు? పాయింట్ పి వద్ద ఆగుతాడు. అంటే ఇది పాయింట్ పి. అర్థమైందా? చూడండి, ఇది పాయింట్ ఏ. ఇది పాయింట్ పి. ఏని మళ్ళీ చేరడానికి అతను ఎంత దూరం, అతి తక్కువ దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి? అంటే ఏని చేరుకోవాలంటే ఇలా రావాలి. ఎడమ పక్క రావాలి. ఎడమ పక్క అంటే ఏంటి? వెస్ట్. వెస్ట్ సైడ్ రావాలి. లేదా తెలుగులో చెప్పాలంటే పడమర సైడ్ రావాలి. ఎన్ని కిలోమీటర్ రావాలి? ఈ 4 అక్కడ కవర్ చేయాల్సింది. అంటే 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. 4 కిలోమీటర్స్ టు ది వెస్ట్. అంటే పడమర వైపు 4 కిలోమీటర్స్. 4 కానీ తూర్పు ఇచ్చాడు. రాంగు. 5 అసలు రాంగు. 4 పశ్చిమం. యెస్, పశ్చిమం అంటే పడమరేగా. 5 అసలు 5 అంటేనే రాంగ్. అర్థమైందా? నెక్స్ట్ క్వెషన్ అమ్మ. చూడండి, 834తో స్టార్ట్ అయ్యి 884 విచ్ మీన్స్ గ్యాప్ అని క్లియర్‌గా అర్థమైపోతుంది. ఫస్ట్ గ్యాప్ ఎంత? 834 నుంచి 846. నెక్స్ట్ గ్యాప్ ఎంత? 40 నుంచి 48 8. నెక్స్ట్ గ్యాప్ ఇవ్వలేదు. క్వెషన్ మార్క్. నెక్స్ట్ గ్యాప్ కూడా ఇవ్వలేదు. క్వెషన్ మార్క్. అంతే కదా! ఇక్కడి నుంచి ఇవ్వలేదు. ఇక్కడి నుంచి కూడా ఇవ్వలేదు. కానీ లాస్ట్‌ది ఇచ్చాడు కదా! 70 నుంచి 84 అంటే 14. 14 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 14 గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వెంటనే ఇక్కడ చూద్దాం. 48 నుంచి 70కి ఇట్ మీన్స్ 220 అంటే 22 గ్యాప్ ఉంది. 22 గ్యాప్ ఉంది అనంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 వస్తే 10 అవుద్ది. ఇక్కడ 2 వస్తే 22, 12. సో, 22 సాటిస్ఫైడ్. 22 సాటిస్ఫైడ్ అంటే యెస్, 10 గ్యాప్ ఉంది. అంటే నీకి ఈ 848కి 10 కలుపు. విచ్ మీన్స్ 858 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 11 బి. బి అంటే ఎంత? బి అంటే ఇంటూ 22. సి. సి అంటే ప్లస్ 288. ఏ. ఏ అంటే డివైడెడ్ బై 18. 18. డి అంటే మైనస్ 50. 18 1s are 18 1s are 18. 18 6s are 108. 11 2s are 22. 11 2s are 22 and 2 242 plus 16.
-50, 40, 50, 52, 58. 258 minus 50, which means 208 is our answer. And రోహన్ ఒక తరగతిలో పైనుండి 31వ స్థానంలో, పైనుంచి 31, కింద నుంచి 12, అంటే సేమ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు. సరే 12 సేమ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడా? అంటే ఒక పర్సన్ గురించే మాట్లాడుతున్నాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? నేను ఆల్రెడీ చెప్పా 3 మెంబర్స్ ఉన్నాం. పైనుంచి 2, కింద నుంచి 2. టోటల్ ఎంత అవుద్ది? 4. కానీ నాకు టోటల్ ఉండేది ముగ్గురమే కాబట్టి -1 యాడ్ చేయాలి అని. సో సేమ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 యాడ్ చేసి -1 చేస్తే టోటల్ స్ట్రెంత్ వస్తుంది. 12 - 1 ఎంత? 11. 11, 31, 40, 41, 42. 42 ఈజ్ అవర్ ఆన్సర్. హేమంత్ పాయింట్ ఏ నుంచి బయలుదేరి తూర్పు వైపు 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. తరువాత తన కుడివైపుకి తిరిగి 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. డ్రైవ్ చేసి కుడివైపుకి తిరిగి 6 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. కుడివైపు అంటే మనకి లెఫ్ట్ అయితేనే వాడు కుడివైపు అవుతుంది. 6 అంట. ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఒక 3. మొత్తం 6 కిలోమీటర్ తరువాత అతను కుడివైపు తిరిగి 5 కేఎం డ్రైవ్ చేశాడు. అంటే ఎగ్జాక్ట్‌గా దీనికి ఆపోజిట్ వస్తుంది. 5 కిలోమీటర్ డ్రైవ్ చేసి చివరగా ఎడమ వైపుకి తిరిగి 8 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. చివరగా 8 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. డ్రైవ్ చేసి పాయింట్ పి, ఇది పాయింట్ పి అంట. ఆగుతాడు పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవడానికి. సి, ఇది పాయింట్ ఏ. పాయింట్ పి ఇక్కడ నుంచి పాయింట్ ఏని మళ్ళీ చేరుకోవడానికి. పాయింట్ ఏని చేరుకోవాలంటే ఏం చేయాలి? వాడు కుడివైపు వెళ్ళాలి. కుడివైపు ఎంత వెళ్ళాలి? ఇక్కడ ఒక 8 ఉంది. ఇక్కడ ఒక 3 ఉంది. 8 + 3 ఎంత? 11. 11 కిలోమీటర్స్ వెళ్ళాలి. 11 కిలోమీటర్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. విచ్ మీన్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటి? తూర్పు. 11 కిలోమీటర్స్ తూర్పు సైడ్ వెళ్ళాలి. తూర్పు వైపు 11 కిలోమీటర్స్. చూడండి. లెవెనే. 7 రాంగ్ ఆన్సర్. 7 అనేది రాంగ్. 5 అనేది రాంగ్. 11 కానీ ఇక్కడ ఆలోచింది తూర్పు వైపు, ఈస్ట్ వైపు. కానీ పశ్చిమ వైపు ఇచ్చాడు. ఇది రాంగ్. ఇది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. చూడండి. 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. అంటే నేను 7 ప్లేస్లు ఇస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ప్లేస్లు ఇచ్చేశాడు. కానీ అవి ఇచ్చిన అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. ఐ మాత్రమే సి పైన ఉంటుంది. ఐ మాత్రమే సి పైన ఉంటాడు అని అంటే దేర్ ఇస్ నో ప్లేస్ పైన కాదు. ఓన్లీ సి పైన మాత్రమే ఐ ఉంటాడు అని అంటే ఐ ప్లేస్ టాప్ అని అర్థం. ఐ, సి. ఎందుకు సి పైన ఐ మాత్రమే ఉంటాడు? ఐ మాత్రమే ఉంటాడు అని అంటే సి పైన ఎవరు రారు. సి పైన ఎవరు రారు అని అంటే అదే టాప్. సి మరియు జేల మధ్యలో ఎల్ మాత్రమే ఉంచబడుతుంది. సి మరియు ఇంకా పైన ఉందా? స్పేస్ లేదు. కాబట్టి సి మరియు ఎల్ మధ్యలో సి మరియు జేల మధ్యలో ఎల్ మాత్రమే చేరాలి. ఇది ఎల్, ఇది జే మాత్రమే ఉంచబడుతుంది. ఎల్ మాత్రమే. డి కింద కే మాత్రమే ఉంచబడుతుంది. డి కింద అంటే కే మాత్రమే ఉంచబడుతుంది. అంటే ఎవరు రారు. కే కింద అనేది కే అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్. సో కి ఇక్కడ వస్తాడు. డి ఇక్కడ వస్తాడు. మిగిలింది 1 ప్లేస్. అది ఎవరిది? బి గాని. బి. సో ప్లేస్లు ఒకసారి ఇస్తాం. ఐ, సి, ఎల్, జే, బి, డి, కే. ఈ విధంగా ఉంటాయి. బి మరియు ఐల మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? బి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ప్లేసులు ఉన్నాయి? 3 ప్లేసులు ఉన్నాయి. సి, ఎల్, జే వీళ్ళు 3 ప్లేసులు ఉన్నాయి. 3 ప్లేసులు ఉన్నాయి.
అర్థం భర్తీ చేయ అక్షర సంఖ్య సమూహం ఏంది? ప్రశ్న స్థానంలో ఏమొస్తుంది? ఇప్పుడు కేవో. సో డోంట్ నీడ్ టు 2 ప్లేస్‌లు అసలు ఫర్గెట్ ఇట్. మూడో ప్లేస్ చెక్ చేయి. ఎన్ అంటే 14, ఓ అంటే 15, 16, 17, 18 అంటే ఆర్ రావాలి. థర్డ్ ప్లేస్‌లో ఆర్ ఛాన్స్ ఉంది. ఎస్ రాంగ్. ఈ రెండిటికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ చూడు. 19, 26 ప్లస్ 7 ఉంది. 26, 33 అగైన్ ప్లస్ 7. 33, 40 అగైన్ ప్లస్ 7. సో విచ్ మీన్స్ నెక్స్ట్ నెంబర్ కూడా ప్లస్ 7 రావాలి. దేనికి ప్లస్ 7? 40 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 47తో ఎండ్ అవ్వాలి. నెంబర్ అనేది 47తో. ఎస్ ఇది 47 ఇది 47 కానీ అంతకుముందు ఎస్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ అయింది. మనకి R47 రావాలి. R47 రావాలి. R47 S47 రాంగ్. R48 ఇది రాంగ్. సో ఇది ఒక్కటే రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొన్ని వరులు బియ్యాలు. కొన్ని వరులు బియ్యాలు. వరి, బియ్యం. కొన్ని బియ్యాలు గోధుమలు. తీర్మానాలు చూడు. కొన్ని వరులు గోధుమలు. కొన్ని వరులకి గోధుమకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధమే లేదు. కాన్సెప్ట్. అన్ని గోధుమలు బియ్యాలు. అసలు సమ్ రిలేషన్ ఉంది. అన్ని ఇస్తాడు. ఇది రాంగ్. సో రెండు రాంగే. అంటే ఒకటి 2 మాత్రమే రాంగ్, 1 మాత్రమే రాంగ్, 2 అనుసరిస్తాయన్నాడు. ఇది రాంగే. ఆ 2 ఒకటి తీర్మానం, 2 ఏది అనుసరించదు. 2 కూడా అనుసరించదు. ఈ క్రింద ఒక నిర్దిష్ట తర్కాన్ని అనుసరించి ప్రతి అక్షర సమూహం సింపుల్గా చూడండి. టీ లాస్ట్ ఉండేది ఫస్ట్కి వచ్చింది. ఎస్ లాస్ట్ ఉండేది మధ్యలోకి వెళ్ళింది. ఈ లాస్ట్ అనేది ఫస్ట్కి వచ్చింది. పి సెకండ్కి వెళ్ళింది. అంటే బి లాస్ట్ ఉండేది ఫస్ట్కి రావాలి కానీ ఎన్ ఉంది. ఇది రాంగ్. వై లాస్ట్ అనేది ఫస్ట్కి రావాలి. ఎస్ ఛాన్స్ ఉంది. ఎస్ లాస్ట్ అనేది ఫస్ట్కి రావాలి కానీ ఇది కూడా రాంగ్. ఈ లాస్ట్ అనేది ఫస్ట్కి వచ్చింది కానీ డి లాస్ట్ నుంచి సెకండ్కి రావాలి కానీ ఇక్కడ ఫస్టే ఉంది. ఇది రాంగ్. ఎస్ లాస్ట్ నుంచి సెకండ్కి వచ్చింది. ఇది రైట్. ఒకటి విభిన్నంగా ఉంది. భిన్నమైనది హల్లుల అచ్చుల సంఖ్య స్థానంలో ఆధారపడి ఉండదు. సో పి అంటే 16, ఎల్ అంటే 12. అంటే 16 నుంచి 12 అంటే -4, ఎస్ అంటే 19, ఓ అంటే 15 అగైన్ -4, -4 జరిగింది. ఎం అంటే 13, ఐ అంటే 9. సో -4. పి అంటే 16, ఎల్ అంటే 12 -4. ఓ అంటే 15, కే అంటే 11 -4. ఆర్ అంటే 18, ఎన్ అంటే ఇవన్నీ కూడా -4 ఉన్నాయంటే ఇదే విభిన్నమైనది. ఇది రైట్ ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి. ఐ అంటే 9, ఐ ఈ అంటే 4 -4 ఓకే ఛాన్స్ ఉంది. ఎల్ ఇక్కడ చూడండి. ఎల్ అంటే 12 ఇక్కడ కూడా 12 అంటే +0 ఆర్ -0. ఇవి 3 -4లో ఉన్నాయి. ఇక్కడ ఒక -4 +0 ఆర్ -0 అనేది ఉంది. సో ఇది రాంగ్. ఇది విభిన్నంగా ఉంది. రాంగ్ అనేది విభిన్నందే మనకి రైట్ అవుతుంది. ఇదే రైట్. సేమ్ ఉంది. ఇది విభిన్నం. ఇది రైట్. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గరిష్ట సంఖ్యలోని మూడవ అంకె కనిష్ట సంఖ్యలోని రెండవ అంకెను కలిపితే ఫలితం ఏమిటి? చూడండి ఇచ్చిన దాంట్లో గరిష్టం ఏముంది? 784 గరిష్టం. ఇచ్చిన దాంట్లో కనిష్టం ఏముంది? 500, 700, 300, 600, 200. 200 కనిష్టం. సో 296 అనేది కనిష్టం. ఇప్పుడు చూడు గరిష్ట సంఖ్యలోని మూడవ అంకె ఏంది? 4. కనిష్ట సంఖ్యలోని రెండవ అంకె కనిష్ట అంకెలో రెండవ అంకె ఎంత? 9. ఈ రెండు కలిపితే 9, 14 ఎంత? 13. ఫలితం ఏమిటి? 13 ఫలితం.
13 ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ ఇచ్చేసాడమ్మా. బాగా చూసుకోండి. 7 వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి అభిముఖంగా అంటే సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు. 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. డీకి తక్షణమే ఎడమవైపున ఐ కూర్చున్నాడు. తక్షణమే ఎడమవైపున డీకి తక్షణమే ఎడమవైపున ఐ కూర్చున్నాడు. డీకి తక్షణమే ఎడమవైపున ఐ కూర్చున్నాడు. డి మరియు కే ఇద్దరికి జే తక్షణ పొరుగువాడు. ఎవరెవరికి? డి మరియు కేకి తక్షణమే ఇద్దరికి జే తక్షణ పొరుగువాడు. ఇట్లైనా రావచ్చు. కే జే బి. డీకి ఎడమ వైపున 3వ స్థానంలో కే కూర్చున్నాడు. డీకి ఎడమ వైపున 3వ స్థానంలో కే కూర్చున్నాడు. 1 2 3 కే. 1 2 3 కే. నెక్స్ట్ ఏమన్నాడు? కేకి ఎల్ తక్షణ పొరుగువాడు కాదు. కేకి ఎల్ తక్షణ పొరుగువాడు కాదంట. కేకి ఎల్ ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. అంటే ఈ ప్లేస్ లో ఒకటి వేసుకుందాం, ఈ ప్లేస్ లో ఒకటి వేసుకుందాం. అందుకే ఇలా ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ అంతే కదా, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. వస్తే ఇక్కడ ఇక్కడ రావాలి. ఒక బొమ్మలు ఇక్కడ వేసుకుందాం, ఇంకో బొమ్మలు ఇక్కడ వేసుకుందాం. నెక్స్ట్ సికి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ కే జే బి రావాలి. కేకి బికి మధ్యలో జే రావాలి. కేకి బికి మధ్యలో జే రావాలి. సో ఇక్కడ జే పెడితే ఇక్కడ బి రావాలి. ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ జే పెడితే ఇక్కడ బి రావాలి. ఛాన్స్ ఉందా? ఇక్కడ కూడా లేదు. అంటే ఈ బొమ్మ రాంగ్. ఇక్కడ చూడు మళ్ళీ కే జే బి. ఎస్, ఇది ఛాన్స్ ఉంది. కే జే ఇక్కడ లేదు. అంటే ఇంక అన్ని ప్లేసులు ఫిల్ అయినాయి. ఇంకుండేది ఏంటి? బి వచ్చింది, సి వచ్చింది, సి రాలేదు. సో సి గాడే ఇక్కడ. వాడు అడిగింది ఏంటి? సికి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? సికి కుడివైపు అంటే ఇదేగా. 2వ స్థానంలో ఎవరు? 1 2 అంటే ఎవరు? డి గాడు కూర్చున్నాడు. డి గాడు కూర్చున్నాడు. (21) బి అంటే ఇంటూ 16 సి అంటే ప్లస్ 20 డి అంటే మైనస్ 26 ఏ అంటే డివైడెడ్ బై 2. 2 ఒకట్ల 2 13. 20 13 పోతుంది. సరే, దానికంటే మల్టిప్లికేషన్ చేద్దాం. 16 ఒకట్ల 16, 16 రెండుల 32, 32 ఒకటి +20 -17 అంటే +7. ఇది 36 +7 ఎంత అవుద్ది? 343 is our answer. Yes. నెక్స్ట్ క్వశ్చన్. ఓ ప్లస్ పి అంటే ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఓ అనుకో, ఇక్కడ పి అనుకో. ఓ అనే వ్యక్తి పికి సోదరి. ఓ అనే వ్యక్తి పికి సోదరి. చూడండి, మేల్స్ కి నేను ప్లస్ ఇస్తా, ఫిమేల్స్ కి మైనస్ ఇస్తా. ఈ గుర్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈ గుర్తిస్తే పైన జనరేషన్ నుంచి కింద జనరేషన్ కి కింద ఇలాగిస్తే కింద టు పైన ఇలాగ ఇస్తే మ్యారేజ్ కపుల్. కపుల్కి అంతే, మ్యారేజ్ కపుల్. చూడండి నెక్స్ట్ పి అర్ధరెట్ టీ. పి అర్ధరెట్ అంటే ఇక్కడ పి అనుకో, ఇక్కడ టీ అనుకో. పి అనే వ్యక్తి టీకి సోదరుడు. పి అనే వ్యక్తి టీకి సోదరుడు. నెక్స్ట్ టీ మైనస్ జే. టీ ఇక్కడ వేసుకో, జీ ఇక్కడ వేసుకో. టీ అనే వ్యక్తి జీకి భార్య. టీ అనే వ్యక్తి జీకి భార్య. ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వెళ్ళాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఆపోజిట్ సింబల్స్ తోనే ఉంటారు. నెక్స్ట్ రావాలి, ఇక్కడ వి రావాలి. జి అనే వ్యక్తి వికి తండ్రి. జి అనే వ్యక్తి వికి తండ్రి. అయితే ఇప్పుడు వికి ఓ ఏమవుతాడు? వికి ఓ ఏమవుతాడు? నేను మా నాన్న వైఫ్ నాకు మా మమ్మీ, మా అమ్మ, మా అమ్మ వాళ్ళ బ్రదర్, మా అమ్మ వాళ్ళ బ్రదర్ లేనా మా అమ్మ వాళ్ళ సిస్టర్.
సో తల్లికి చెల్లి, తల్లికి చెల్లి ఆర్ తల్లికి సోదరి ఆర్ మెటర్నల్ ఆంట్, మెటర్నల్ ఆంట్ ఈ విధంగా వస్తాయి. సో తల్లికి సోదరి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయి. 40 మినిట్స్ అయిపోయింది. మూడిట్లో ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. 3, 9, 5, 7, 13, 10 ఇవి అంటే 9, 15, 12, 18, 22, 90 గ్యాప్ చూద్దాం. +6, +6, +6, +6, -4, -3, -3, -3 లేదా 22లో -3 చేస్తే 19 అట్లా. అంటే ఇదొక్కటే ఆడ్‌గా ఉంది. ఎందుకు? ఇదంతా -4 మాత్రమే ఉంది. ఇవన్నీ -3లు ఉన్నాయి. సో ఇది -4 ఉంది. సో ఫస్ట్ ఇట్ ఈస్ ద ఆడ్ అన్నమాట. ఆధారంగా ప్రత్యేక రీతిలో హెచ్‌డిఎఫ్ అనేది హెచ్ అనేది వివైఐసి 19, 22 అంటే +3 చూడు, +3 ఫస్ట్, 4, 25 అంటే విచ్ మీన్స్ -5. ఎందుకంటే ప్లస్ అంటే చాలా గ్యాప్ ఉంది. ఎఫ్ఓఐ +3, హెచ్ 8, 3 ఎస్ -5 +3 -5 అనేది రిపీట్ అయింది. +3 +3 -5 +3 -5 రిపీట్ అయింది. విచ్ మీన్స్ చూడు, ఎన్కి +3 అంటే ఏమొస్తుంది? ఎన్కి +3 అంటే ఎన్కి +3 14 + 3 17 అంటే క్యూ. U-5 21 -5 ఎంత? 16. 16 అంటే ఎవరు? పి. క్యూపీతో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, ఇది ఉంది, ఇది కాదు. ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ A+3 1 + 3 4 అంటే డి. థర్డ్ లెటర్ డి, థర్డ్ లెటర్ వై. ఇది రాంగ్, ఇది రైట్. 28th క్వశ్చన్. కొన్ని నారింజ పండ్లు పీచ్ పండ్లు. కొన్ని నారింజ పండ్లు పీచ్ పండ్లు. పీచ్ పండు ఏది క్యారెట్ కాదు. పీచ్ పండు ఏది క్యారెట్ కాదు. కొన్ని నారింజ పండ్లు క్యారెట్లు. కొన్ని నారింజ పండ్లు క్యారెట్లు. వితౌట్ రిలేషన్ కాన్సెప్ట్ చెప్పలేం. అన్ని క్యారెట్లు పీచ్ పండ్లు. అన్ని క్యారెట్లు పీచ్ పండ్లు. సంబంధమే లేదు. ఆల్రెడీ నో రిలేషన్ ఉంది. నో రిలేషన్ ఉన్నప్పుడు నీకు అన్ని అని ఎలా వస్తుంది? నో ఉన్నప్పుడు నో ఒక్కటే రైట్ అవుతాయి. సో ఇది 2 రాంగ్. 2 రాంగ్. 2 అనుసరిస్తాయి రాంగ్. ఏది అనుసరించదు. 1 గాని 2 గాని ఏది అనుసరించదు. ఇది రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2, 4, 12 అంటే చూడండి, 4కి 12కి గ్యాప్ ఎక్కువ. 12కి 24కి గ్యాప్ ఎక్కువ. 4కి 72కి కేజ్ నెంబర్. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటూ 2 2 2 4 నల్ల ముల్ల 12 12 రెండ్ల 24 24 ముల్ల 72 2 ఇంటూ 3 2 ఇంటూ 3 నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2 రావాలి. దేనికి ఇంటూ 2? 72 ఇంటూ 2 విచ్ మీన్స్ 144. 144 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంటే. కేంద్రానికి అభిముఖంగా ఆధారపడ్డ చుట్టూ. కేంద్రానికి అభిముఖంగా ఒక వృత్తాకార బల్ల చుట్టూ. ఎంతమంది? ఏబిసి ముగ్గురు, నారు 7 మంది. అగైన్ 7 1 2 3 4
6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. వాళ్ళ చుట్టూ కూర్చొని ఉన్నారు. యూకి ఎడమవ నుండి లెక్కించినప్పుడు సి మరియు యు మధ్య ఇద్దరు కూర్చున్నారు. సి మరియు యు మధ్య యూకి ఎడమ వైపు నుంచి లెక్కించాలి. సో యు ఇక్కడ పెట్టి ఎడమ వైపు నుంచి లెక్కించి సి ఇద్దరు కూర్చో 2 గ్యాప్ ఇచ్చి సి పెట్టు. యు ఇక్కడ పెట్టి 2 గ్యాప్ ఇచ్చి సి పెట్టు. మాత్రం వ్యక్తులు కూర్చుంటారు. బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానంలో. బి అనే వ్యక్తి ఏకి లేడు, సంబంధమే లేదు. బి అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 3వ స్థానంలో. ఏకి ఎడమ వైపున బి అనే వ్యక్తి 3వ స్థానంలో కూర్చున్నారు. బి ఏకి తక్షణమే కుడి వైపున కూర్చుంటాడు. టీ అనే వ్యక్తి ఏకి తక్షణమే కుడివైపున టీ కూర్చుంటాడు. నెక్స్ట్ సి ఇక్కడ ఇచ్చాడు. సికి ఎడమ వైపున 2వ స్థానంలో టీ కూర్చుంటాడు. సికి ఎడమ వైపున అంటే ఎవరైతే మనకి రైట్ అయితే వాడికి లెఫ్ట్ అయితే ఎడమ వైపున 2వ ప్లేస్ లో టీ కూర్చుంటాడు. సో టీ ఇక్కడ ఉన్నాడంటే ఏ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఏకి ఇమ్మీడియట్లీ టీ ఏ కూర్చోాలంటే బి ఇక్కడ రావాలి. 1, 2, 3. ఎస్ 1, 2, 3 ఇక్కడ బి రావాలి. నెక్స్ట్ ఏమన్నాడు? శ్రీగడ టీ కూర్చుంటాడు. ఆర్ అనే వ్యక్తి బికి తక్షణ పొరుగువాడు కాదు. అంటే బికి ఆర్ అనేవాడు రాడు. బికి ఆర్ ఇక్కడ రాడు అని అంటే ఇక్కడే ఆర్ వచ్చేది. ఇంకా మిగిలింది ఎవడు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఎస్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది? ఎస్ కి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? ఎస్ కి కుడివైపున 2 టీ గాడు కూర్చుంటాడు. అయిపోయిందండి. 30 క్వశ్చన్స్ అన్ని మొత్తం అయిపోయినాయి. ఎందుకు అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇదన్నమాట 30కి 30 రీజనింగ్ క్వశ్చన్లు ఐ ఎక్స్ప్లెయిన్డ్. లెంత్ అయిపోయింది, సారీ, బాయ్ అండి.